వస్తూనే ఉన్నాయి, ఎన్నికలు పోతూనే ఉన్నాయి. నిన్న 90 మున్సిపాలిటీలు గెలిచినాము, అంతకుముందు సర్పంచులు గెలిచినాము, జూబ్లీ హిల్స్ గెలిచినాము, కంటోన్మెంట్ గెలిచినాము, పార్లమెంట్ గెలిచినాము, అసెంబ్లీ గెలిచినాము. ఇంకా మళ్ళీ ఎన్నికలు ఎందుకు వస్తాయి? నీకోసం రోజు సాయంత్రం ఎన్నికలు పెట్టడానికి ఏమన్నా పిచ్చోళ్ళ? నీకోసం నీకు ఏమైనా కాంపిటీషన్ పెట్టుకోవాలంటే ఇంటికాడ మీరు 3-4 మీ ఇంట్లో పెట్టుకోరు ఎవడు గెలుస్తాడు అని. ఏదైనా ఉంటే అదేదో పెడతారు కదా పోలు, సోషల్ మీడియా పోల్ పెట్టుకోరు. కేటీఆర్ మంచోడా, హరీష్ రావు మంచోడా, కేసీఆర్ మంచోడా, కవిత మంచిదా, సంతోష్ రావు మంచోడా అని పెట్టుకుంటే మీ ఇంట్లో ఎవరు మొగోలో తెలుస్తుంది. లేకపోతే ఆ కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది, ఆ పార్టీతో ఏమన్నా మీకు పోటీ ఉందా? మీరు మీ దాంట్లోకి వెళ్ళి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవిత దిక్కుపోతురని లెక్క చూసుకోరు తప్ప ఊకి ఎన్నికలు ఎందుకు పెడతారబ్బా? ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తామని నిన్న పోయి ఆడ ముచ్చట చెప్తున్నాను. నేను ఒక్కటే చెప్తున్నా చివరికి, ఎవరు అధికారంలో ఉంటారో, ఎవరు ప్రజలు తీర్పిస్తారో, ప్రజలు ఏం ఆలోచిస్తుర్రో, ప్రజలకు ఏం కావాలో తెలిసినోడే నాయకుడు. అది రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ అయినా, అంతకుముందు ఉన్నటువంటి ఇందిరాగాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా, మన్మోహన్ సింగ్ అయినా, పివి నరసింహారావు అయినా, నేను ఇక పేర్లు చెప్పను. ఏ నాయకుడికైనా ప్రజల నాడి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే సర్వైవ్ అవుతారు. ఇది మాకు తెలుసు. మీకు తెలియకనే మీరు దెబ్బతిన్నారు. మాకు తెలుసు కాబట్టి మేము ప్రజల కోసం ఇవన్నీ చేయాలనుకుంటున్నాం, ఇచ్చిన మాటను నెరవేర్చాలనుకుంటున్నాం. రోజు పోయి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చిల్లర బల్లర మాటలు మాట్లాడినంత మాత్రాన ఏమీ అరగదు తరగదు. నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ గారు నిన్న మీరు పోయి ఇబ్రాహీంపట్నంలో ఏదో మాట్లాడొచ్చినట్టుర్రు. అక్కడ ఇబ్రాహీంపట్నంలో మీ పక్కన బంటియో బబ్లీ గురించి ఏదో చెప్పినట్టుర్రు, వాళ్ళ నాయన గురించి ఏదో చెప్పినట్టుర్రు. ఏం మంచిరెడ్డి కిషన్ రెడ్డో, ముంచిరెడ్డి కిషన్ రెడ్డో. గతంలో మరి ఆయనతోటి మీరు, ఎందుకంటే అది కూడా ప్రైమ్ ప్రాపర్టీలో ఉన్న ఏరియా కాబట్టి మరి మీరేమేమేమి లావాదేవీలు చేసిర్రో. అంతకుముందు కూడా ఆయన మహానుభావుడు ఇదే మల్రెడ్డి రంగారెడ్డి గారి మీద 2018లో 300 ఓట్లతో గెలిచిండు. 200-300 ఓట్లు గెలిపించిర్రు. అంటే ఆ మహానాయకుడు అంత మంచిరెడ్డి, మంచికి మారిపోయారు ఉన్న మంచిరెడ్డి. ఆయన గొప్పతనాలన్నీ ఇప్పుడు చెప్తారు. ఆ మహానుభావుడు ఎన్నెన్ని ఎకరాలు కబ్జా పెట్టిర్రు ఏంది. నేను మల్రెడ్డి రంగన్నకి చెప్తున్నా, ఆయన ఉట్టిగానే ఆ రేవంత్ రెడ్డి సోదరులు పోయి భూములు కబ్జా పెడుతురంటారు. ఒక పని చేద్దాం కేటీఆర్ గారు, ఇక రారి మీరు ఓ పని చేయరు. ఊకే ప్రజల్ని మనం ఎందుకు, ఇప్పుడు ప్రజల్ని ఊకే మనమే ఎందుకు చెప్పుడు పనికిరాని ముచ్చట్లు. ఇప్పుడు అల్టిమేట్గా తేటతెల్లం కావాలి కదా. కబ్జా ఎవరు చేస్తుర్రు, ఎవరు ప్రజల సొమ్ములు దోసుకుర్రు, ఎవరు ఎక్కడ ఏ నిషేధించే జాబితాలు ఎత్తేసి ఎవరెవరికి భూములు వంచిర్రు, ఎవరి హయాంలో వంచిర్రు, ఏ కలెక్టర్ వంచిండు, ఆ కలెక్టర్ ఎవరి హయాంలో ఎవరి డైరెక్షన్లతోటి 100 కొద్ది ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు అసైన్మెంట్ అంటగట్టిర్రు మాట్లాడుకుందాం కదా. ఇక్కడ మొత్తం జాబితా రాసుకొచ్చిండు మా మల్రెడ్డి గారు. నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్ని రోజు పొద్దున్న లేస్తే ఆడిపోసుకుంటారు కదా. ప్రూఫ్లతో పెట్టుర్రబ్బా. ప్రెస్ మీట్ పెడుతున్నావు, దంచుతున్నావు ఉపన్యాసం. నేను చెప్పిన కదా ఫిగర్స్, 1 కోటి ఎకరాలు అంటున్నావు, లేని ఎకరాలు. ఎక్కడ ఏ సర్వే నెంబర్లల్లా ఏ ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు కబ్జాలు పెడుతుర్రు. మరి నీ హయాంలో నువ్వు చేసినవన్నీ కూడా ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా చెప్తారు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ చిత్రగుప్తుని చెట్ట చదువుడేందుకు రిలీజే చేసాము. కొంగర కలాన్ల ఇబ్రాహీంపట్నం కాల్సాల 11 ఎకరాలు, 45 ఎకరాలు, 90 ఎకరాలు, 20 ఎకరాలు, ఆదిబట్ల 10 ఎకరాలు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ మీకు రిలీజ్ చేస్తాం. సీతారాంపేటలో 10 ఎకరాలు. ఈ మంచిరెడ్డి ముంచే కిషన్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురించి ఆయన గొప్పలు చెప్తుడు. అబ్బా బ్రహ్మాండమైన నాయకుడు, రేపు వచ్చి కత్తి తిప్పుతాడు ఈడ అని. ఇవన్నీ కూడా ఎన్నోట్లతో ఓడిపోయిన ఆయన. 2018లో 200-300 గెలిచిండు. అది గెలిపించిండు. ఈసారి ఎన్నోట్లతో గెలిచిండు మల్రెడ్డి రంగారెడ్డి గారు? 50,000 ఓట్లతో గెలిచిండు. ప్రజలు ఓట్లేసారు. ఈవెన్ మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా వచ్చేసారి గెలవాలంటే ప్రజల ఇష్టానుసారం ప్రజల కోసం మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. నాదైనా ఎవరిదైనా. ఉట్టిగానే మాటలు చెప్పడం కాదు, వాస్తవాలు చెప్తున్నా. ఈరోజు కబ్జాలు అంటారు ఉట్టిగానే. ఎందుకు ఊకే కబ్జాల గురించి? ప్రజలు కూడా ఇవాళ పిచ్చోళ్ళు కాదు. ఏదైనా చెప్తే కొన్ని రోజుల తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే టీవీ బంద్ చేసి మెంటలో ఎవడో పెట్టిండు అనుకునే కాడికి వచ్చేటట్టుంది. ఇట్లనే లెక్కలు లేని మాటలు చెప్తే, లెక్క పత్రం లేని మాటలు. ఇక లెక్క ఒకటే చెప్పిండు ఆ 1 కోటి ఎకరాల గురించి. కాబట్టి ఆ 1 కోటి కూడా తప్పింది ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇక మిగతా విషయాలు శాసనసభ